సింగిల్ ఏమనుకో ఏది ఉండదు, ఈ లెక్క తింటాం పంతాం పైసలు సంపాదించుకోవాలి ఎంజాయ్ చేయాలి. నా బతుకుకి ఏంటంటే సింగిల్ గా ఉన్న కంప్లీట్ గా ఒకటే వై బికాస్ ఆఫ్ నీ లవ్ యాక్సెప్ట్ చేయని ఆ పిల్ల యూస్ పోయింది. ఎందుకు పడుకున్నావు టార్చర్? నిజం చెప్తున్నా, మనకంటూ ఒక తోడు ఉండాలి. సో దాన్ని మనం ఏమంటారు డీల్ చేయలేం. సో గొడవలతో ఎందుకు చెప్పిన సింగిల్ లైఫే బెస్ట్. కానీ సింగిల్ గా ఉంటేనే బెటర్. నా అంటే మా బావలాగా ఎంజాయ్ చేయలేక అవుతున్నాను ఫీల్ అవుతున్నా. పట్టుకోవడమే వేస్ట్. సింగిల్ లైఫ్ బెస్టా కమిటెడ్ లైఫ్? కమిటెడ్ లైఫ్. లవ్ కేర్ చూపించడంలో ద బెస్ట్ అని అనిపించింది కాబట్టి కమిటెడ్ అని చెప్తున్నా. ఏమో అర్థం చేసుకునే వాళ్ళు ఆమె ఎట్లుంటే అట్లా ఎట్లా పడితే అట్లుంటే ఆమెతో ఉంటావు నువ్వు, మీతోనే మనతోనే. సో సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వంశీ ఆఫీసర్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఇక మన వాళ్ళందరూ ఇక్కడ టీంలో సింగిల్స్ ఉన్నారు, మింగిల్స్ ఉన్నారు, అటు కాని వాళ్ళు ఉన్నారు. సో అందుకే అంటే అటు కాని వాళ్ళు అంటే ఉన్నా కానీ లేదని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో బాయ్, నువ్వు చెప్పు, సింగిల్ లైఫ్ బెస్టా కమిటెడ్ లైఫ్ బెస్టా? సింగిల్ లైఫ్ ఎట్లుంటుంది అసలు, కమిటెడ్ లైఫ్ ఎట్లుంటుంది? సో రెండింటిలో ఏది బెస్ట్ అసలుకి? నన్ను ఎందుకు అనిపించింది ఇది? ఎందుకంటే నువ్వు అన్నీ చూసి వచ్చినాడు కదా, సింగిల్ లైఫ్ చూసినావు, కమిటెడ్ లైఫ్ చూసినావు. సో రెండు నువ్వే చూసినావు కాబట్టి సో అందుకే నేను అడుగుతాను. సింగిల్ ఉంటేనే బెటర్ బ్రో. ఇక ఎందుకంటే మనకంటూ ఏ బాధలు ఉండవు, మన పని మనం చేసుకోవచ్చు, మనం తినొచ్చు, ఉండొచ్చు, పోవచ్చు. కమిటెడ్ ఉన్నాం అనుకో, వాళ్ళ గురించి ఆలోచించాలి, మన గురించి ఆలోచించాలి. వాళ్ళు మన గురించి ఆలోచిస్తారో లేదో తెలియదు, గొడవలు అవుతుంటాయి, లొల్లిలు అవుతుంటాయి. ఉన్నదే మనకి జీవితం. మనం ఏదైనా రిచ్ గిడ్డా అంటే ఉన్నదే ఇంత లైఫ్. ఆ లైఫ్లో తోడున్నట్టు ఉంటుంది కదా. తోడే చక్కగా ఉంటే మనం చక్కగా ఉంటాం, ఆ తోడే చక్కగా లేకపోతే మనం బుగ్ అవుతాం. సో ఒకవేళ ఉండొచ్చు, అదే అంటారు, ప్రాబ్లం ఏం లేదు, రిలేషన్ లో ఉండడంలో ప్రాబ్లం లేదు. కాకపోతే అర్థం చేసుకోవాలి, ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటే అది అయిపోతుంది. నమ్మకం లేకుండా కింద పడి పైన పడి అటపడి ఇటపడి ఒకళ్ళకి ఉండి ఒకళ్ళకి లేక ఇట్లుంటే అది అవ్వదు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి పోతున్నావు అనుకో, ఎట్లుండాలి? ఆ మావాడు పోయినా ఏం చేయలేని నమ్మకంతో ఉండాలి. లేకుంటే నేను ఒక అబ్బాయి దగ్గర పోతుంది అనుకో అమ్మాయి, మన కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి, ఏం చేయదులే అక్కడికి వెళ్ళినా కూడా అని ఆ నమ్మకంతో పంపించేసేయాలి. అంతే, అట్లుంటే ఏం కాదు. సింగిల్ ఏమనుకో ఏది ఉండదు, ఈ లెక్క తింటాం పంతాం పైసలు సంపాదించుకోవాలి ఎంజాయ్ చేయాలి. అంతే. చాలా మంది సింగిలే బెస్ట్ అన్నారు. నిజానికి సింగిలే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక తోడు ఉందనుకో, వాళ్ళని చూసుకోవాలి, మనల్ని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవడం కూడా ప్రాబ్లం కాదు, మనం చూసుకునే దాన్ని అలా అర్థం చేసుకోవాలి. అది బాధ. అదే బాధ. మనం ఇప్పుడు ఏమన్నా చిన్నది ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం, మనం సపోర్ట్ ఇద్దామని చూస్తాం, మనం ప్రొటెక్ట్ చేయాలని చూస్తాం, వాళ్ళకి అది నచ్చదు, పీక్తుంది. అంతే. నిజంగా కమిటెడ్ లైఫ్ ఒక టైంలో సింగిల్ కన్నా బెస్ట్. ఎందుకంటే ఒక మనిషి తోడు ఉంటాడు, ఒక మనిషి తోడు ఉంటుంది, టైం కన్నా అయితే ఫుడ్ అని ఏదైనా సరే అన్నీ అవుతుంది. అరే మనకి ఇప్పుడు ఏదైనా అయినా కానీ ఫస్ట్ ఆ పర్సన్ కాల్ చేసా, మనకి పర్సన్ తోడుండు అని ఒక స్టాండ్ ఉంటుంది. అది ఎట్లాంటప్పుడు బాగుంటుంది, మనిషి కరెక్ట్గా ఉన్నప్పుడు. మిస్అండర్స్టాండింగ్ రమ్మన్నప్పుడు ఇద్దరు కరెక్ట్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. సో ఇవన్నీ కలిపి ఒక ఏదైనా నిజమైన ప్రేమ దొరికితే ఖచ్చితంగా అది లవ్ లైఫే బెటరు. సో ఏది లేదు మనుషులను నమ్మలేమురా బాబు అనుకుంటే సింగిల్ లైఫ్ బెటర్, చాలా బెటర్. సో మిగతా వాళ్ళందరిని అడిగి అందరు ఏమేమి ఆన్సర్ చెప్పారో చూద్దాం. అన్న, నువ్వు ఇప్పుడు నీ కాలేజ్ లైఫ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు లవ్ లైఫ్ లీడ్ చేసినావు, సింగిల్ లైఫ్ లీడ్ చేసినావు. సింగిల్ ఇప్పుడు సింగిల్ ఎందుకు అయితే బ్రేకప్ అయిందిరా మొన్ననే. అవునా? మరి వీడియో ఎట్లా వచ్చింది అన్న పొద్దున? ఎప్పుడు ప్రమోషన్ ఎప్పుడు May 22 వీడియో అది. అవునా? ఇప్పుడు ఎంత డేట్? June 5th. 20 రోజులకే బ్రేకప్ అయిపోయిందా? జస్ట్ 4 days అవుతుంది. అవునా? సరే, నీకు సింగిల్ లైఫ్ బాగుందా లేకపోతే కమిటెడ్ లైఫ్ బాగుందా? ఏ లైఫ్ బాగుంటుంది చెప్పు. నా బతుకుకి ఏంటంటే సింగిల్ గా ఉన్న కమిటెడ్ ఉన్న ఒకటే వై బికాస్ ఆఫ్ నీ లవ్ యాక్సెప్ట్ చేయని ఆ పిల్ల యూస్ పోయింది. సో నాకు రెండు ఒకటే. నార్మల్ ఉన్న రోజులనే
ఉన్నంటారు అంటే అమస్త పనికి వచ్చే పోతే బాగుంటుంది రా. ఇట్లా లివింగ్లో ఉంటేనే పంచాయతీలు అన్నీ చూడు. మను కానీ, జున్నుని, ఇందుని, ఆ సోను కానీ మెయిన్ పిల్లర్. ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నానా రా బాబు అనిపిస్తుంది ఇప్పుడు వాడికి. రాత్రి బై మిస్టేక్ లో 1 గంట ముందు పడుకుండు. వంట చేసింది కాబట్టి పాపం వాడన్న నేను వాడే పడుకుండు. దానికి టార్చర్ మౌని ఇప్పుడు ఇంకో 200 మిస్టేక్ అట్లా ఉంది. పడుకుంటే ఎందుకు పడుకున్నావు టార్చర్. సో గైస్ బెటర్ టు సే సింగిల్గా ఉండడం బెటర్. సరే నెక్స్ట్ కంటెస్టెంట్ చెప్పరా. నేను కూడా ఇగో గూగుల్లో అడుగుతున్నా ఏ క్వశ్చన్ వేయాలి. నెక్స్ట్ రెడీగా ఉండు. సింగిల్ లైఫ్ బెటరా కమిటెడ్ లైఫ్ బెటరా? నిజం చెప్తున్నా, మనకంటూ ఒక తోడు ఉండాలి. సో కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు. దొరకదు కానీ నిజం చెప్పు పర్లేదు. సో నాకు ఎట్లనే అయిపోయింది, మీకైనా కాకుండా మనశ్శాంతిగా సింగిల్ లైఫ్ లీడ్ చేయండి, బాగుంటుంది. అవును, నా లైఫ్ బాగానే ఉంది. బాగుందా? వస్తాయి అట్లా ప్రేమ, అది కూడా. ఇప్పుడు కమిటెడ్ లైఫ్ బెస్ట్ అంటావు. కమిటెడ్ లైఫ్ బెస్ట్ అని వదన్నాడు రా. మళ్ళా చెప్పినా సింగిల్ లైఫ్ గుంటలో ఎవరు పడద్దు అంటున్నావు అంతే. అంటే లవ్ చేయండి కానీ ఎంగేజ్మెంట్ చేసుకోకుండా పెళ్లి చేసుకోవడం అంతే. అట్లా ఎందుకన్నా అట్లా వేయద్దు. అట్లా పోతే పబ్బుకి పోతే సింగిల్ బెస్టా కమిటెడ్ బెస్టా? పబ్బులు పోతే సింగిల్ గానే పోవాలి. మొన్న ఏమని తెలుసు సారేడు అన్న, మీరు మన పబ్బుకి రా మంచి పని చేసిరా అన్నాడు. ఎందుకు రా అంటే, అన్న నువ్వు మీ పబ్బుకి మీరు వస్తే అందరం మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని రాలేదు కాబట్టి 4 అమ్మాయి నెంబర్ ఇచ్చిరన్నా అన్నాడు. అది మేము ప్రచారం అనుకునేదే కదా. నెక్స్ట్ ట్రెండింగ్ కపుల్ రా బాబు, కొత్త మంచిగా. రన్నింగ్ కపుల్ ఏం కాదు. చెప్పు ఇప్పుడు దగ్గర ఎప్పుడు టీమ్ స్టార్టింగ్ అప్పటి నుంచి సింగిల్ గా ఉన్నావు. ఇప్పుడు జల్దీ కమిట్ అయిపోయినాయి ఈ మధ్యనే. చెప్పు సింగిల్ లైఫ్ బాగుందా? సింగిల్ లైఫ్ బెస్ట్. అనవసరంగా రిలేషన్షిప్ లోకి వచ్చారనుకో టార్చర్ ఉంటుంది. మన అబ్బాయిలు అంత పేషెంట్గా పేషెన్స్గా దాన్ని మనం ఏమంటారు డీల్ చేయలేం. సో గొడవలు అవుతాయి. ఎందుకు చెప్పిన సింగిల్ లైఫే బెస్ట్. అనవసరంగా వచ్చి గొడవలు పడకండి అంతే. సింగిల్ లైఫ్ బెస్ట్. సింగిల్ లైఫ్ బెస్ట్. టార్చర్ పడలేము. చెప్పు. ఆఫ్ కోర్స్ సింగిల్ లైఫ్. అందరు సింగిల్. ఒకవేళ లవ్ చేసినా సరే లివింగ్ లో ఉండకండి, దూరంలో ఉండండి అంతే. చిట్టిదా చెప్పు. ఏం చెప్పాలా? సింగిల్ లైఫ్ బెస్టా కమిటెడ్ లైఫ్ బెస్టా? కమిటెడ్ లైఫ్ బాగుంటుంది అని చెప్పి వచ్చి నన్ను కమిట్ అవ్వడానికి ఊరొదిలి, కానీ సింగిల్గా ఉంటేనే బెటర్ అంటే మా బావలాగా ఎంజాయ్ చేయలేక అవుతున్నాను ఫీల్ అవుతున్నా. మా బావ వచ్చి నాకు అర్థమైంది సింగిల్ లైఫే బెటర్, ఎంజాయ్ చేయొచ్చు ఎట్లున్నా అని. అందుకే నాకు కూడా సింగిల్ లైఫే బెటర్. నీకి? నాకా? నీకి సింగిలే బెస్ట్. ఎందుకు? ఇప్పుడు ఎవరైనా లవ్ చేసినాం అనుకో, వాళ్ళని ఇష్టపడ్డాం అనుకో, వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు ఎట్లాగో. అప్పుడు బాధపడాలి కదా, ఎందుకు బాధని తెచ్చుకోవడం, కోరి తెచ్చుకోవడం. పట్టుకోవడమే వేస్ట్. అందుకే వదిలేసే ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి, అందుకే పట్టుకోవడమే బెస్ట్. సో అందుకే సింగిల్ లైఫ్ బెస్ట్. వెరీ గుడ్ రియలైజేషన్ గైస్. చెప్పు అమర ప్రేమికురాలు చెప్పు. సింగిల్ లైఫ్ బెస్టా కమిటెడ్ లైఫ్? కమిటెడ్ లైఫ్. ఒక్కటే ఆన్సర్, ఒక్క ఆన్సరే చాలా రివర్స్ ఆన్సర్ వచ్చింది. చెప్పు ఎందుకు చెప్పు. ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక అబ్బాయి ఖచ్చితంగా ఒక అమ్మాయికి తోడు ఉండాలి. నా లైఫ్లో సోనుగాడు ఉన్నాడు. సోనుగాడు ఉన్నందుకే మేబీ నా లైఫ్ ఇట్లుందేమో. అంటే అందరిలాగా తప్పు దారిలోకి పోకుండా సోను ఉన్నందుకే నేను కరెక్ట్ దారిలో పోయి ఇట్లా హ్యాపీగా ఉన్నానేమో అంతే. సోను కరెక్ట్ ఉన్నాడు కాబట్టి నేను అట్లున్నా. సోనుగాడు కూడా ఒకవేళ అటు ఇటు ఉండుంటే నేను కూడా సింగిల్ లైఫ్ అనేదాన్ని. కానీ సోను నాకు పర్ఫెక్ట్ ఉన్నాడు కాబట్టి కమిటెడ్ లైఫ్ ఈజ్ బెస్ట్. చెప్పు. నైనితార రెండు చెప్పు. సింగిల్ లైఫ్ బెస్టా కమిటెడ్ లైఫ్ బెస్టా? కమిటెడ్. ఎందుకు? సేమ్ అంటే 2 లైఫ్ లీడ్ చేసినావు నువ్వు కూడా. సింగిల్ గా ఉన్నావు కొన్ని రోజులు, నార్మల్ కమిటెడ్ గా ఉన్నావు. సో ఏ లైఫ్ బెస్ట్ నీకు? సింగిల్గా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే అంతా సఫర్ అవుతున్నా అది ఇది అని అనిపించింది. అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ అప్పుడు వచ్చింది. కమిటెడ్ ఏంటంటే ఒక సజెషన్ రావడం, హెల్ప్ చేయడం, దాని తర్వాతకి
లవ్ మీద డిపెండ్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బదులు మన వాళ్ళ మీద మన వాళ్ళు డిపెండ్ అవ్వడం బెస్ట్. తర్వాత నాకు లవ్ అండ్ కేర్ చూపించడంలో ద బెస్ట్ అని అనిపించింది కాబట్టి కమిటెడ్ అని చెప్తున్నా. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే. సో గైస్ మిగిలిన వాళ్ళు ఎవరు అడుగుదాం, కొంతమంది ఉన్నారు. సోరన్నా వచ్చిండు ఎట్లా మర్చిపోయాను? మర్చిపోయాను, అడిపోయాను. చెప్పు, సింగిల్ లైఫ్ బెస్ట్ కమిటెడ్ లైఫ్ బెస్ట్? కమిటెడ్ లైఫ్. చెప్పు, రీజన్ కూడా చెప్పాలి కదా. రీజనా? సింగిల్ లైఫ్ ఉందనుకో దేనో ఒక దాని కంట్లో పడి మోసపోతాం. ఇది దీని లైఫ్ ఉందనుకో బాగుపడి జీవితంలో నేర్చుకుంటాం ఏదో ఒకటి. నైస్. సో ఇప్పుడు నువ్వు కమిటెడ్ లైఫ్ లీడ్ చేయలేదో తెలియదు, అంటే కెమెరాకి తెలియదు, ఆఫ్లైన్ అది నీ ఇష్టం, నీకు తెలుసు తెలియదు, ఎవరితో ఉన్నో తెలియదు. సో సింగిల్ లైఫ్ బెస్ట్ కమిటెడ్ లైఫ్ బెస్ట్? సింగిల్ లైఫ్ బెస్ట్. చెప్పు రీజన్ ఎందుకు? రీజన్ ఏంట్రా, మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు అంతే రీజన్. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఉండొచ్చు కదా. ఎందుకుంటాం అట్లా? ఏమో అర్థం చేసుకునే వాళ్ళు. ఆమె ఎట్లుంటే ఎట్లా పడితే అట్లుంటే ఆమెతో ఉంటాను, ఆమె నీతోనే మనతోనే. సో సింగిల్ లైఫ్ సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్. సో గైస్ రిషన్న కూడా సింగిల్ అంటున్నారు. సో మిగతా వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరు సింగిల్ అంటున్నారు. సో అందరికి దీన్ని బట్టి అర్థమైందంటే అందరికీ తిరగడం ఇష్టం అనమాట, అందుకే సింగిల్ లైఫ్ బెస్ట్ అంటున్నారు. అందరికి తిరగడం అవన్నీ కావాలి, కానీ ఒకరికి తోడు ఉండాలి, ప్రేమ చూపించాలి అని ఎవరికి లేదు. తిరగాలి, ఎంజాయ్ చేయాలి అని మాత్రమే కావాలి. అవును, సోనుగాడు కూడా పోయిండుగా, మాకు అండర్స్టాండింగ్ ఉంది బ్రో. అట్లా గైస్ ఈయన కూడా ప్రేమ అంటాడు, లవ్ కి ఎగెన్స్ట్ ఉంటుండు. మరి అట్లాంటప్పుడు లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటుండో అర్థం కావట్లేదు. అంటే పబ్లిక్ లో సింపతి క్రియేట్ చేసుకోవడం ఫస్ట్ ఏమన్నాడు, ఒక తోడు ఉండాలి అని అన్నాడు. దాని తర్వాత ఇక మౌని చేసి టార్చర్ అని అందబట్టి సింగిల్ లైఫ్ అని చెప్పేసి అన్నాడు. కానీ అందరు మౌని లైక్ ఉండరు, అందరూ నాగన్నలాగా ఉండరు, అందరు నాలాగా ఉండాలి. అవును, వీళ్ళ ఉండాలి. నాలాగా ఉండద్దా? నీలా నేను మంచిగా చెప్తున్నా, నీలా ఉండాలి. సర్కాస్టిక్ గా చెప్తున్నా. నిజంగా జున్నులా ఉండాలి, అర్థం చేసుకోవాలి. పబ్బుకి వెళ్ళిన వదిలేసేయాలి, అక్కడ వరకు వదిలేస్తే మంచిగా ఉంటది. లైఫ్ ముందుకు సాగుతుంది. అక్కడ వరకు అయితేనే బాగుంటది, అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకో నైనీ లాగా కూడా ఉండాలి, చిట్టిలాగా అసలే ఉండదు. సింగిల్ లైఫ్ అన్నావుగా, కమిటెడ్ అన్నాం, లవ్ అన్నాం. నువ్వెందుకు వస్తావు?